మహత్తత్వ సృష్టి, మహత్తత్వము. ఇది నేను క్లుప్తంగానే చెప్తాను, వివరించడం లేదు, తర్వాత విషయంలో గుర్తున్నాయి గనక. దాని తర్వాత ద్వితీయ సర్గం జరిగింది. దీని పేరు భూత సర్గం అంటారు. మహత్తత్వం నుంచి భూత సర్గం జరిగింది. మహత్తత్వం అంటే ఇంకా తెలియాలంటే, పొలము నాటడం ముందు మడి వేస్తారు, మడినారులాగా. అదే సృష్టి అంతటి యొక్క సమిష్టి తత్వాన్ని మహత్తత్వం అని చెప్తున్నారు. ఈ మహత్తత్వం నుంచి భూత సర్గం జరిగింది. భూత సర్గము అన్నప్పుడు ఏమిటి అనేది వివరిస్తున్నారు ఇక్కడ. ఈ భూత సర్గము శబ్ద స్పర్శ రూప రసగంధములైన తన్మాత్రలు, వాటి గుణకములైనటువంటి ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి, ఇది భూత సర్గమని చెప్పబడుతున్నాయి. దాని నుంచి జరిగినది ఐంద్రిక సృష్టి. ఐంద్రిక సృష్టి అంటే ఇంద్రియ సృష్టి, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. ఇంద్రియాలంటే ఇవి కావమ్మా, తెలుసుకోండి, ఇవి గోళకాలు. ఇప్పుడు ఇది డూమ్, ఇది ఈ డూమ్ లోపల మీకు సౌండ్ ఎనర్జీ వస్తుంది. అలాగే ఇవి డూములు లాంటివి.